పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన భర్త ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఈ కేసులో పోలీసులు విచారిస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నాడు ఆ భర్త. అతని ఫోన్ లో కనిపించినవి చూసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. మరి ఆ భర్త భార్యను ఇంత దారుణంగా ఎందుకు చంపాడు, పోలీసులు కనుక్కున్న ఆ నిజాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకటమాధవి జిట్టా గురుమూర్తులకు 13 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి కొడుకు కూతురు ఉన్నారు. గతంలో గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. అప్పటి నుంచి ఆర్జీఓ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ రంగారెడ్డి జిల్లా మాచర్ల మండలం జిల్లాలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. మొన్న సంక్రాంతికి పిల్లలు ఏపీలోని సొంతూరుకు వెళ్లారు. అయితే పిల్లల్ని తీసుకొచ్చే విషయంలో ఇద్దరికి గొడవ మొదలైంది. గొడవ పెద్దది కావడంతో కోపానికి గురైన భర్త భార్యను తలపై 2 సార్లు బలంగా కొట్టి చంపేశాడు. ఎక్కడ దొరికిపోతానేమో అనే భయంతో ఆమె ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. దాంతో కుక్కర్లో ఉడకబెట్టి ఎముకలను పొడి చేసి చెరువులో విసిరేశాడు. 2 రోజుల తర్వాత తన అత్తమ్మ సుబ్బమ్మకు ఫోన్ చేసి మాధవి గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. సుబ్బమ్మ వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తన అల్లుణ్ణి తీసుకువచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మొదట తనకేం తెలియదన్నట్టే గురుమూర్తి నమ్మించాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా 14వ తేదీన ఇంట్లోకి వెళ్లిన మాధవి తిరిగి బయటకు రాలేదని గుర్తించారు. దాంతో గురుమూర్తి మీద అనుమానంతో గట్టిగా విచారిస్తే మొదట్లో తనకేం తెలియదన్నట్టే నమ్మించాడు. చివరకు తానే చంపినట్టు చెప్పాడు. కోపం తట్టుకోలేక అలా చేశానన్నాడు. కానీ పోలీసులు అతని మాటలు నమ్మలేదు. అసలు ఏం జరిగిందా అని లోతుగా విచారిస్తే దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. గురుమూర్తి ఫోన్ చెక్ చేయగా అందులో ఓ మహిళా ఫోటోలు వీడియోలు ఉన్నాయి. ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆమెతో గురుమూర్తికి అక్రమ సంబంధం ఉన్నట్టు తేలింది. పదే ఆమె విషయంలోనే భార్య మాధవి గొడవ చేసేది. దీంతో తన సుఖానికి అడ్డు వస్తున్న భార్యను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశాడు గురుమూర్తి. దానికి ఓ ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే పిల్లలను సంక్రాంతికి ఇంటికి పంపేశాడు. ఆ తర్వాత రోజు భార్యతో కావాలనే గొడవలు పెట్టుకున్నాడు. ఓ రోజు గొడవ పెద్దది చేసి ఆమెను తలపై కొట్టి చంపేశాడు. కానీ ఎక్కడ దొరికిపోతానేమో అనే భయంతో ఆమె ఆనవాళ్లే లేకుండా చేయాలనే యూట్యూబ్ లో వీడియోలు చూశాడు. ఎముకలను ఎలా పొడి చేయాలో సోషల్ మీడియాలో వెతికాడు. ముందుగా దాన్ని ఓ కుక్క మీద ట్రై చేశాడు. కుక్కని ఇంట్లోకి తీసుకొచ్చి ముక్కలుగా నరికి ముందు కుక్కర్లో, ఆ తర్వాత వాటర్లో వేసి హీటర్తో ఉడికించాడు. రోట్లో వేసి దంచి పొడి చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని కూడా మటన్ కొట్టే కత్తితో ముక్కలుగా నరికాడు. కుక్కర్ ఆ తర్వాత వాటర్ హీటర్తో కూడా ఉడికించాడు. ఎండబెట్టి రోట్లో వేసి దంచి పొడి చేశాడు. ఆమె బాడీ ఆనవాళ్లు ఎముకల పొడిని దగ్గరలోనే జిల్లలగూడ చెరువులో పడేశాడు. ఇంట్లో వాసన రాకుండా ఉండాలని 10 సార్లు డెటాల్ వేసి కడిగాడు. 2 రోజుల తర్వాత జనవరి 17న తన అత్త సుబ్బమ్మకు ఫోన్ చేసి మాధవి వెళ్లిపోయిన నాటకం మొదలు పెట్టాడు. సుబ్బమ్మతో పాటు గురుమూర్తి కూతురు కూడా మీర్పేటలోని ఇంటికి వచ్చారు. రాగానే ఇంట్లో దుర్వాసన రావడంతో కూతురు క్వశ్చన్ వేసింది. కానీ గురుమూర్తి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. చివరికి పోలీసుల విచారణలో గురుమూర్తి కిరాతకం అంతా బయటపడింది. అయితే ఈ కేసులో ఇంకా మాధవి డెడ్ బాడీ ఆనవాళ్లు ఏమీ దొరకట్లేదని పోలీసులు చెప్తున్నారు. చెరువులో ఏ ఆధారాలు దొరకట్లేదని గురుమూర్తిని ఇంకా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గురుమూర్తితో ఎఫ్ఐఆర్ ఉన్న ఆ మహిళ ఎవరో ఇంకా తెలియలేదు. గురుమూర్తి ఇంకా ఏదో దాస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదేమో.